హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు భవి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కేజీ చికెన్‌తో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నా. ఈ చికెన్ పికిల్‌కి మా రూమ్‌లో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ టేస్ట్ మీరు బయట ఎక్కడ కొన్నా రాదు. అంత పర్ఫెక్ట్ చికెన్ పికిల్ రెసిపీ అనమాట ఇది. ఇలా చేసుకున్న చికెన్ పికిల్‌ని ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. బయట అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెడితే 4, 5 నెలల వరకు ఉంటుంది. బయట అయితే ఒక 2, 3 మంత్స్ పికిల్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అయినా మన దగ్గర 2, 3 మంత్స్ ఎలా ఉంటదండి? ఒక్క వారం రోజుల్లోనే ఖాళీ చేసేస్తాం. నేను చూపించే మెజర్‌మెంట్స్‌తో చేస్తే పక్కాగా పికిల్ షాప్ పెట్టేసుకోవచ్చు. అంత బాగుంటది. ఇంక లేట్ చేయకుండా యమ్మీ యమ్మీ చికెన్ పికిల్ ఎలా పెట్టాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నా. బోన్స్‌తో అయినా 1 కేజీ చికెన్ తీసుకోవచ్చు. చిన్నపిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉండాలి అంటే 1 కేజీ బోన్లెస్ తీసుకోండి. చికెన్‌ని బాగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి కూడా క్లీన్ చేసుకోవాలి లాస్ట్‌లో. నేను చికెన్ షాప్‌లోనే చిన్న పీసెస్‌లా కట్ చేయించేసా. ఇప్పుడు చికెన్‌ని కొంచెం మందంగా ఉన్న ప్యాన్‌లో వేసుకుని వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి. మీరు ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేయకండి. ఎందుకంటే చికెన్ నుండి వచ్చే వాటర్‌తోనే కుక్ అయిపోతది. చికెన్ ఉడికేలోపు పచ్చడికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియా 2 స్పూన్స్, ఆవాలు 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, జీరా 1/2 స్పూన్ ఇవన్నీ వేసుకుని 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న మసాలా స్పైసెస్‌ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుని ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. మన కేజీ చికెన్‌కి సరిపోయే చికెన్ పికిల్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చికెన్‌ని చూద్దాం. ఆల్మోస్ట్ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గరికి ఉడికిపోయిందనమాట. ఇప్పుడు 200-250 ml వరకు ఆయిల్ వేసుకోవాలి దీనిలోనే. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఈ చికెన్‌ని వేగించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ వేగిస్తూ ఉంటే లైట్ గోల్డ్ కలర్‌లోకి వచ్చి క్రిస్పీగా కూడా అవుతాయి. అంతవరకు ఫ్రై చేయాలి. మరీ డ్రైగా గట్టిగా ఫ్రై చేస్తే మనం పికిల్‌లో ముక్కలు తినలేము. చాలా గట్టిగా అయిపోద్ది. అలా అని క్రిస్పీగా వేయించకుండా తీసేస్తే పచ్చడి నిల్వ ఉండదు. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి ఒక 3 స్పూన్స్ వరకు వేయండి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్‌గా తీసుకుంటే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి వేశాక ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగకపోతే పచ్చడి పచ్చి వాసన వస్తది. సో అందుకే బాగా ఫ్రై చేయాలి. ఇలా వేగినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్‌ని పక్కకి దించేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ పికిల్ మసాలా, కారం, సాల్ట్ వేసుకోవాలి. నా దగ్గర కల్లుప్పు లేదు. కల్లుప్పు ఉంటే గ్రైండ్ చేసి వేసుకోండి. ఇలా అన్నీ వేశాక మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ నిమ్మకాయలు వేసా. 3 మీడియం సైజ్ నిమ్మకాయలని గింజలు లేకుండా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసి మళ్ళా ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి. ఇలా ఒక 24 అవర్స్ వరకు పక్కన పెట్టేస్తే మనకి చికెన్ పికిల్ రెడీ అయిపోతది. ఆహా! చాలా చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పేయండి. ఆహా! వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఎంత బాగుందో! టేస్ట్ అయితే సూపర్ ఉంది. రోజు కంటే ఈరోజు ఎక్కువ తినేసా. అంత బాగుంది. పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసేయొచ్చు అనిపించిందండి ఈ మెజర్మెంట్స్‌తో చేస్తే. మీరు కూడా త్వరగా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో. ఓకే అండి. ఉంటా మరి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.